కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. అసెంబ్లీలు పంపిన బిల్లుల ఆమోద ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. గవర్నర్, రాష్ట్రపతికి గడువు విధించలేమని స్పష్టం చేసిన ధర్మాసనం. ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి. త్వరలో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఏసీబీ. అక్రమాస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన మాజీ సీఎం జగన్. న్యాయస్థానం వద్ద అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తలు. రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి మరో షాక్ ఇచ్చిన ఈడీ. 1400 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేస్తున్నట్టు వెల్లడి. నక్సల్ అగ్రనేతలు దేవ్జీ, మల్లారాజిరెడ్డి తమ వద్ద లేరన్న ఏపీ పోలీసులు. హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు మరోసారి నోటీసులు. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్ ఆదేశాలు. దేశవ్యాప్తంగా రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీకి రేవంత్ విజ్ఞప్తి. ప్రజలు తినే బియ్యం ఇస్తేనే పథకం లక్ష్యం నెరవేరుతుందని కేంద్రానికి సూచన. బీహార్లో కొలువుదీరిన కొత్త సర్కార్. 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీష్ కుమార్. అమాత్యులుగా మరో 26 మంది ప్రమాణ స్వీకారం. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ ఆ బిల్లులకు ఆటోమేటిక్గా ఆమోదం తెలపలేదని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. అయితే బిల్లుల ఆమోదంలో సుదీర్ఘకాలం జాప్యం జరిగినా అందుకు కారణం వివరించలేకపోయినా సుప్రీంకోర్టు పరిమిత స్థాయిలో జోక్యం చేసుకుంటుందని తేల్చి చెప్పింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధింపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి, గవర్నర్లకు స్పష్టమైన గడువు విధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 200 కింద గవర్నర్ తగిన ప్రక్రియను పాటించకుండా బిల్లులను నిలిపివేయడం సమాఖ్యవాద ప్రయోజనాలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. తమిళనాడు బిల్లుల అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము సంధించిన 14 ప్రశ్నలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్లకు 3 ఎంపికలు మాత్రమే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లులకు ఆమోదం ఇవ్వడం లేదా పునః పరిశీలన కోసం పంపడం, లేదంటే రాష్ట్రపతికి పంపాలని తేల్చి చెప్పింది. ఇవి తప్ప ఆర్టికల్ 200 కింద గవర్నర్ ముందు మరో ప్రత్యామ్నాయం లేదని కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు బిల్లుల విషయంలో ఏప్రిల్ 8న ఆ రాష్ట్ర గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులకు జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మంజూరు చేసిన డీమ్డ్ అసెంట్ను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఆ ఆమోదం రాజ్యాంగ అధికారం, విధులను స్వాధీనం చేసుకోవడమేనని వ్యాఖ్యానించింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోరాదని ధర్మాసనం పేర్కొంది. అయితే బిల్లుల ఆమోదంలో గవర్నర్ల వద్ద సుదీర్ఘకాలం జాప్యం జరిగినా, అందుకు కారణం వివరించలేకపోయినా నిరవధికంగా బిల్లులను నిలిపివేస్తే సుప్రీంకోర్టు పరిమిత స్థాయిలో జోక్యం చేసుకోవచ్చని పేర్కొంది. బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి సంబంధించి కూడా ఇదే తరహా పరిమితి స్వేచ్ఛ సుప్రీంకోర్టుకు ఉంటుందని తెలిపింది. రాష్ట్రపతికి గవర్నర్లు పంపిన బిల్లుల అంశంలో ఆర్టికల్ 143(1) ప్రకారం సుప్రీంకోర్టును ప్రతిసారి న్యాయ సలహా కోరలేరని స్పష్టం చేసింది. శాసనసభలు 1-2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురికావడంపై ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్, రాష్ట్రపతికి గడువు విధించింది. గరిష్టంగా 3 నెలల్లో
ఆ బిల్లులను ఆమోదించడమో తిప్పి పంపడమో చేయాలని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం నిర్దేశించింది. ఈ తీర్పుపై రాజ్యాంగ అధికరణం 143(1) ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే నెలలో 14 ప్రశ్నలతో సీజేఐకి లేఖ రాశారు. రాష్ట్రపతి విచక్షణ అధికారాల పరిధిలోకి వచ్చే రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలిపే అంశంలో న్యాయస్థానం గడువు విధించడం ఎంతవరకు న్యాయసమ్మతమో తెలపాలని కోరారు. ఈ లేఖపై సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అన్ని పక్షాల వాదనలు నమోదు చేసింది. ఇప్పుడు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేమంటూ తీర్పు వెలువరించింది. అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ నెల 21లోపు హాజరు కావాలన్న సీబీఐ కోర్టు ఆదేశాలతో ఓ రోజు ముందే కోర్టుకు హాజరయ్యారు. జగన్ రాక సందర్భంగా నాంపల్లి కోర్టు సమీపంలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోర్టు సమీపంలో రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేశారు. 2029లో అధికారంలోకి వస్తే రప్పా రప్పా అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. సీబీఐ కోర్టు అనుమతితో జగన్ గత నెల యూరోప్ పర్యటనకు వెళ్లగా తిరిగి వచ్చాక కోర్టు ఎదుట హాజరు కావాలని షరతు విధించింది. యూరోప్ నుంచి తిరిగి వచ్చిన జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని లేదా ఆన్లైన్లో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్రమాస్తుల కేసులో జగన్ దాదాపు 6 ఏళ్లుగా కోర్టుకు హాజరు కావటం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున జగన్ హాజరయ్యేలా ఆదేశించాలని కోర్టును కోరారు. సీబీఐ వాదనను పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు నవంబర్ 21లోపు నేరుగా విచారణకు రావాలని ఆదేశించింది. విధిలేని పరిస్థితుల్లో జగన్ ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్ 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్పై ఉన్నారు. సీఎం హోదాలో 2020 జనవరి 10న సీబీఐ కోర్టుకు విచారణకు హాజరయ్యారు. సీఎం అయ్యాక కోర్టు ఎదుట వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పనుల పేరుతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడంతో జగన్ అభ్యర్థనను సీబీఐ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. రోజువారీ విచారణ జరుగుతున్నందున హాజరు కావాల్సిందేనని వాదించడంతో ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు ఆదేశించింది. జగన్ విదేశాలకు వెళ్లి వచ్చిన నేపథ్యంలో ప్రొసీడింగ్స్ ప్రకారం హాజరు కావాలని కోర్టు ఆదేశించడం వల్ల ఇవాళ జగన్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరైనట్లు ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు. నాంపల్లి కోర్టు సమీపంలో వైసీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేశారు. 2029లో రప్పా రప్పా అంటూ బ్యానర్తో హల్చల్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ పచ్చజెండా ఊపారు. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై దర్యాప్తు పూర్తి చేసిన అవినీతి నిరోధక శాఖ వారిపై కోర్టులో ప్రాసిక్యూషన్ కోసం సాక్ష్యాధారాలు ఉన్నాయని గవర్నర్కు నివేదించింది. నిందితులపై త్వరలో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతినిచ్చారు. ప్రాసిక్యూషన్ కోసం అంటే కోర్టులో విచారణ కోసం గవర్నర్ అనుమతి ఇవ్వడంతో త్వరలో కేటీఆర్ పై ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ అధికారి బిఎల్ఎన్ రెడ్డిపై ఛార్జిషీట్ కోసం కూడా ఏసీబీ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం మంత్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి, దర్యాప్తు పూర్తయ్యాక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి గవర్నర్ అనుమతి తీసుకోవాలి. గవర్నర్ అనుమతితో కేటీఆర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన ఏసీబీ అభియోగాలపై కోర్టులో విచారణ కోసం సెప్టెంబర్లో లేఖ రాసింది. కేసు తీవ్రత, అభియోగాలు, ఆధారాలు, ఇతర అంశాల్ని పరిశీలించిన తర్వాత గవర్నర్ కేటీఆర్ పై ఛార్జిషీట్ కు అనుమతినిచ్చారు. బిఎన్ఎస్ అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. గతేడాది డిసెంబర్ నుంచి ఈ కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కుట్రపూరితంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రధాన అభియోగం మోపింది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ చుట్టూ 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో 9వ సీజన్ ఫార్ములా ఈ కార్ల పోటీ జరిగింది. ఇందుకోసం ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, పురపాలక శాఖ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. తర్వాత 2024 ఫిబ్రవరి 10న 10వ సీజన్ రేసు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కార్ రేసు నిర్వహణ కోసం బోర్డు, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలను ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు చెల్లించినట్లు
ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇతరులను ఏసీబీ ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేసింది. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు చెల్లించినట్లు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వివరణ ఇచ్చారు. 9వ సీజన్లో నష్టం వచ్చిందంటూ 10వ సీజన్ కు ప్రమోటర్ గా ఉండేందుకు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు రానందున ఎఫ్ఏఓ, హెచ్ఎండిఏ మధ్య ద్వైపాక్షిక ఒప్పందంగా మార్చారు. ఎఫ్ఏఓకు అక్టోబర్ 5న 23 కోట్లు, 11న మరో 23 కోట్లు కలిపి మొత్తం 46 కోట్లను హెచ్ఎండిఏ నుంచి చెల్లించారు. పన్నుల కింద మరో 9 కోట్లు కూడా హెచ్ఎండిఏ చెల్లించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఈసీ అనుమతి తీసుకోలేదని 43 కోట్ల రూపాయలను పౌండ్లుగా మార్చి ఎఫ్ఏఓకు చెల్లించేందుకు ఆర్బీఐ ఆమోదం పొందలేదని ఏసీబీ విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్కు అనుమతి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతోందని ఆయన ఆక్షేపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. కేటీఆర్పై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్ నేతలు కోరుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని 2 ఏళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఉపేక్షిస్తున్నారని నిలదీశారు. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో విమర్శించారు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఏం చేస్తారన్నది గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా 2 సంవత్సరాలే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఎన్నికలకు రాకముందు, మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. అందుకే చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిడతారు. అంతా కూడా గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతుల్లో ఫస్ట్ చేయరాదు. ఇక కేసీఆర్, బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరినీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ తాను తప్పు చేయలేదని చట్టం ముందు నిరూపించుకోవాలని కాంగ్రెస్ సూచించింది. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగపరమైన విషయమని తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆక్షేపించారు. తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకటే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. బండి సంజయ్ గారు మాట్లాడే ముందు అవగతం చేసుకోవాలా. నీ పక్కన కేంద్ర కేబినెట్ మంత్రికి కేసీఆర్కి ఉన్నటువంటి దోస్తాన్ని ఫస్ట్ తెలుసుకుంటే నువ్వు చాలా మంచిది. కేటీఆర్ విషయంలో గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి చట్టం పరిధిలో ఏ చర్య తీసుకోవాలో ఆ చర్యలు ఉంటాయి. లక్ష్య సాధింపు చర్య అనేది ఉంటే మేము ప్రభుత్వంలో వచ్చిన మొదట్లోనే అరెస్ట్ చేసేది కదా కేసీఆర్నో, మన హరీష్ రావునో లేక కేటీఆర్నో. ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నం చేస్తాము. రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరో షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా అనిల్ అంబానీకి ఆయన కంపెనీలకు చెందిన 1400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద అటాచ్ చేసిన ఈ ఆస్తులు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు పేర్కొన్నాయి. అయితే దీనిపై రిలయన్స్ గ్రూప్ నుంచి ఎటువంటి స్పందన వెలువడలేదు. ఇదే కేసులో గతంలో 7,500 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. తాజాగా అటాచ్ చేసిన ఆస్తులను కలుపుకుని మొత్తం ఈ కేసులో దాదాపు 9,000 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులు అక్రమంగా తరలించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు స్పీకర్కు గడ్డం ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ సకాలంలో తమ పిటిషన్లపై చర్యలు తీసుకోలేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టత లేదని బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం
3 నెలలలోపు విచారణ పూర్తి చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ను ఆదేశించింది. ఈ మేరకు గత 2 నెలల నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు 10 మందికి స్పీకర్ నోటీసులు ఇవ్వగా సమాధానమిచ్చిన 8 మంది ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగుతోంది. స్పీకర్ నోటీసులకు స్పందించని దానం నాగేందర్, కడియం శ్రీహరి తమకు మరింత గడువు కావాలని కోరారు. ఇవాటితో మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు చెందిన పిటిషన్లపై విచారణ పూర్తి కానుండగా ఆ 2 ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చారు. తక్షణమే తానిచ్చిన నోటీసులపై అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరో 4 వారాల్లో అన్ని పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ, ఆహార శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ వచ్చిన ప్రహ్లాద్ జోషితో హోటల్ తాజ్ కృష్ణాలో సమావేశమైన రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రేషన్ షాపుల్లో వినియోగదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తినే బియ్యం ఇస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేసే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సీఎంకు తెలిపారు. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ, వరదల నియంత్రణ, వాతావరణ మార్పులను అంచనా వేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించాలని ఎన్లాగ్ ఏఐ సంస్థ సీఈఓ అలెక్స్ కిప్మెన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సీఎం ప్రతిపాదన పట్ల ఎన్లాగ్ ఏఐ సంస్థ సీఈఓ సానుకూలంగా స్పందించారు. మైక్రోసాఫ్ట్ కినెక్ట్, హలో లెన్స్ వంటి మిక్స్డ్ రియాలిటీ ప్లాట్ఫామ్ల రూపకల్పన అలెక్స్ కిప్మెన్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులతో ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల అనుసంధానానికి సహకరించాలని ఎనలాగ్ ఏఐ సంస్థ సీఈఓను ముఖ్యమంత్రి కోరారు. డిసెంబర్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అలెక్స్ కిప్మెన్ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సౌదీ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది చనిపోగా కేటీఆర్ సహా పార్టీ నేతలు అక్కడకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌదీ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన వారు మరణించడం చాలా బాధాకరమన్న కేటీఆర్ ఒకే కుటుంబంలో 18 మంది ప్రాణాలు కోల్పోవటం ఎవరూ తీర్చలేరని దుఃఖమని తెలిపారు. కుటుంబ సభ్యులకు పూర్తి అండగా ఉంటామన్న ఆయన దౌత్య అధికారులతో బీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడి అవసరమైన సాయం అందేలా ప్రయత్నిస్తారని చెప్పారు. రామ్నగర్, విద్యానగర్ ప్రాంతాల్లోనూ పర్యటించిన కేటీఆర్ సౌదీ బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఒక్కటే కుటుంబంలోని 18 మంది సోదరులు, షేక్ నసీరుద్దీన్ గారి కుటుంబ సభ్యులు, అందులో దాదాపు 9 మంది చిన్నపిల్లలు మరణించడం అనేది ఎవ్వరు కూడా తీర్చలేనంత పెద్ద దుఃఖం ఇవాళ కుటుంబానికి వచ్చింది. వారికి ధైర్యం చెప్పడానికి, వారితో పాటు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉన్నది, మీ బాధను మేము కూడా అనుభవిస్తున్నామని వారికి చెప్పడానికి, అట్లాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సౌదీ అరేబియా పోయారో వారికి బాసటగా నిలబడడానికి మా బృందం కూడా ఒకటి సౌదీ అరేబియా పోయింది. పార్టీ ఉంటుంది, కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది. మావోయిస్టు అగ్రనేతలు దేవజీ, మల్లా రాజిరెడ్డి తమ వద్ద లేరని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలిపారు. ఇద్దరిని కోర్టులో హాజరుపరిచే విధంగా పోలీసులను ఆదేశించాలని దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరిగింది. ఈ విచారణలో వారిద్దరూ తమ వద్ద లేరని పోలీసులు కోర్టుకు తెలిపారు. అరెస్ట్ చేసిన మావోయిస్టులు అందరినీ సంబంధిత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని వివరించారు. అందరినీ కోర్టు ఆదేశాలతో రిమాండ్కు పంపినట్టు తెలిపారు. ఈ వాదన విన్న కోర్టు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి పోలీసులు తమ వద్ద ఉన్నారనేందుకు ఆధారాలు సమర్పించాలని హైకోర్టు పిటిషనర్లను ఆదేశించింది. ఇందుకు మావోయిస్టు కీలక నేతలు తమ అధీనంలో ఉన్నారని పోలీసులు మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చారన్న పిటిషనర్ దాన్ని కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. ఇందుకు రేపటి వరకు గడువిచ్చిన కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఆపరేషన్ సంభవ్లో అన్ని పోలీసు విభాగాలు సమర్థంగా పనిచేశాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో పర్యటించిన డీజీపీ ఏఓబీ మన్యం పరిసరాల్లో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ఎన్కౌంటర్ తర్వాత ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల ఆయుధాలను పరిశీలించారు. మావోయిస్టులను లొంగిపోవాలని గతంలోనే కోరామని డీజీపీ గుర్తు చేశారు. 2026 మార్చిలోగా మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా కేంద్రం నిర్దేశించిన ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని డీజీపీ స్పష్టం చేశారు. జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ 26లో. ఆ లోపల మేము స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి.
అమరావతి రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. తమకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వేసిన సరిహద్దు రాళ్లు వివిధ కారణాలతో తొలగిపోయినట్లు రైతులు మంత్రి నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి ఆదేశాలతో వచ్చే నెల 15 నుంచి హద్దురాళ్లు లేని ప్లాట్లకు పెగ్మార్క్ వేసి హద్దురాళ్లు వేయాలని సిఆర్డీఏ నిర్ణయించింది. 3 నెలల్లోగా రైతుల ప్లాట్లలో సరిహద్దు రాళ్లు వేయటం పూర్తి చేయాలని నిర్ణయించింది. విశాఖ ఇసుక తోటలో ఓ బహుళ అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలోని ప్రముఖ కార్ల షోరూంలో మంటలు వ్యాపించాయి. ఉదయం 6 గంటల సమయంలో భవనం నుంచి దట్టమైన పొగ వెలువడగా స్థానికులు, భవన వాచ్మెన్ అప్రమత్తమయ్యారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 గంటలు పైగా కష్టపడి మంటల్ని అదుపు చేశారు. భవనంలో కార్ల షోరూం ఉండడం, కార్ల మరమ్మతు కోసం వినియోగించిన వ్యర్థ పదార్థాలు మంటలు వ్యాప్తికి కారణం అయ్యాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. భవనంలోని జిమ్లో చిక్కుకున్న 10 మందిని అద్దాలు పగలగొట్టి బయటకు తీసుకొచ్చారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నితీష్ కుమార్ సహా 27 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఇందులో బీజేపీ 14, జేడీయూ నుంచి 8 మంది చొప్పున ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ జనశక్తి ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ పార్టీ నుంచి 2, రాష్ట్రీయ లోక్ మోర్చాకు చెందిన 1, హిందుస్థాన్ అవామ్ మోర్చా నుంచి 1కి మంత్రివర్గంలో చోటు దక్కింది. బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్, నితీష్ కుమార్ ఇతర మంత్రులతో ప్రమాణం చేయించారు. బీజేపీ సీనియర్ నాయకులు సామ్రాట్ చౌధరి, దిలీప్ జైస్వాల్, మంగల్ పాండే, రామ్ కృపాల్ యాదవ్, సంతోష్ సుమన్, జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌధరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్, లేసీ సింగ్, సునీల్ కుమార్ల మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు సహా పలువురు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, చిరాగ్ పాస్వాన్ హాజరయ్యారు. జనవరిలో కేబినెట్ విస్తరణ ఉంటుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. ఈ నెల 26 నుంచి 3 రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నూతన ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ను స్పీకర్గా ఎన్నుకునే అవకాశం ఉందని తెలిసింది. ఢిల్లీ బాంబు పేలుడు కుట్రకు కేంద్రంగా భావిస్తున్న అల్-ఫలా యూనివర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికీకి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. మధ్యప్రదేశ్లోని మౌ కంటోన్మెంట్ బోర్డులో జావేద్ కుటుంబానికి చెందిన వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. 3 రోజుల్లో వాటిని కూల్చేయాలని నోటీసులు జారీ చేశారు. తమ ఆదేశాలను పట్టించుకోకపోతే తామే కూల్చివేతలు చేపడతామన్నారు. ఇదే సమయంలో నిబంధనల ప్రకారం దానికి సంబంధించిన ఖర్చులను వారి నుంచి వసూలు చేస్తామన్నారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడుకు కీలక సూత్రధారి డాక్టర్ ఉమర్ నబీ ఈ విశ్వవిద్యాలయంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ను అధికారులు ఛేదించిన క్రమంలోనే ఈ పేలుడు జరిగింది. ఈ వర్సిటీపై ఢిల్లీ పోలీసులు 2 వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో వర్సిటీ ప్రధాన కార్యాలయం సహా మరో 24 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. అల్-ఫలా గ్రూప్ చైర్మన్ జావేద్ను అరెస్టు చేసింది. తప్పుడు అక్రిడేషన్ ఆధారంగా విద్యార్థుల నుంచి మొత్తం 415 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. భారత్కు 825 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. వాటిలో జావెలిన్ క్షిపణి వ్యవస్థ సహా పలు ఆయుధాలు ఉన్నాయి. రష్యాతో పోరులో ఉక్రెయిన్కు దేవదూతలా వచ్చిన ఈ ఆయుధానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. భుజంపై నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ మిసైల్ కొన్ని వందల రష్యన్ ట్యాంకులను పేల్చేసింది. ఈ వ్యవస్థలో 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజబుల్ లాంచ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. అమెరికాతో కుదిరిన ఒప్పందంలో 405 కోట్ల రూపాయలు విలువైన జావెలిన్ మిసైల్ వ్యవస్థలు, సంబంధిత హార్డ్వేర్ను భారత్కు అమెరికా అందించనుంది. ఇదే సమయంలో 417 కోట్ల రూపాయల విలువైన ఎక్స్కాలిబర్ ప్రాజెక్టైల్స్, ఇతర సైనిక పరికరాలను విక్రయించనుంది. తొలి విడతలో భాగంగా జావెలిన్ FGM 148 మిసైల్స్, 25 జావెలిన్ లైట్ వెయిట్ కమాండ్ లాంచ్ యూనిట్స్ వంటి వాటిని భారత్కు అమెరికా అందించనుంది. ఈ ఆయుధాలు సహా శిక్షణ, నిర్వహణ, సాంకేతిక సహాయం వంటి కీలక మద్దతును కూడా ఇవ్వనుంది. ఉక్రెయిన్పై డ్రోన్లు, క్షిపణులతో రష్యా జరిపిన భీకర దాడుల్లో మృతుల సంఖ్య 25కు చేరింది. పశ్చిమ ఉక్రెయిన్లోని టెర్నోపిల్పై రష్యా జరిపిన ఈ దాడుల్లో 9 అంతస్తులు ఉండే 2 భవనాలు ధ్వంసం అయ్యాయి. భవనాల్లో మంటలు వ్యాపించి 3 చిన్నారులు సహా 19 మంది సజీవ దహనమయ్యారు. 15 మంది చిన్నారులు సహా 73 మంది ఉక్రెయిన్ పౌరులు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. శిథిలాల్లో చిక్కుకున్న పలువురిని రక్షించారు. క్షతగాతులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. టెర్నోపిల్పై 476 డ్రోన్లు, 48 క్షిపణులను రష్యా ప్రయోగించగా అందులో 10 క్షిపణులను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.
ఇండోనేషియాలోని జావా ద్వీపంలోని అత్యంత ఎత్తైన పర్వతం సుమేరు బద్దలైంది. పెద్ద మొత్తంలో బూడిదను విరజిమ్ముతోంది. ఈ నేపథ్యంలో అక్కడ హై అలర్ట్ ప్రకటించిన అధికారులు పర్వతం సమీపంలో ఉన్న అనేక గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. రాళ్లతో కూడిన బూడిద, లావా, గ్యాస్ పర్వత శిఖరం నుంచి దాదాపు 7 కిలోమీటర్ల పరిధిలో ఎగిసిపడుతోంది. ఫలితంగా 2 కిలోమీటర్ల ఎత్తున గాలిలో ధూళి మేఘాలు కమ్ముకున్నాయని ఇండోనేషియా జియాలజీ ఏజెన్సీ అధికారులు తెలిపారు. పర్వతం అనేక సార్లు బద్దలు కావడంతో లావా వెలువడే అవకాశం ఉందని అధికారులు 2 సార్లు హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత అత్యంత అప్రమత్త స్థాయిని జారీ చేశారు. అయితే ఎవరికీ ప్రమాదం జరగలేదని తెలిపారు. లుమాజాంగ్ జిల్లాలోని 3 గ్రామాల్లో 300 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించినట్లు వివరించారు. 2021 డిసెంబర్లో మౌంట్ సుమేరు బద్దలైనప్పుడు గ్రామాల్లోకి లావా విరజిమ్మి 51 మంది చనిపోయారు. అనేక మందికి కాలిన గాయాలయ్యాయి. ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీలు పంపిన బిల్లుల ఆమోద ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. గవర్నర్, రాష్ట్రపతికి గడువు విధించలేమని స్పష్టం చేసిన ధర్మాసనం. ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి. త్వరలో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఏసీబీ. అక్రమాస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన మాజీ సీఎం జగన్. న్యాయస్థానం వద్ద అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తలు. రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి మరో షాక్ ఇచ్చిన ఈడీ. 1,400 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేస్తున్నట్టు వెల్లడి. నక్సల్ అగ్రనేతలు దేవ్జీ, మల్లారాజిరెడ్డి తమ వద్ద లేరన్న ఏపీ పోలీసులు. హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు మరోసారి నోటీసులు. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్ ఆదేశాలు. దేశవ్యాప్తంగా రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీకి రేవంత్ విజ్ఞప్తి. ప్రజలు తినే బియ్యం ఇస్తేనే పథకం లక్ష్యం నెరవేరుతుందని కేంద్రానికి సూచన. బీహార్లో కొలువుదీరిన కొత్త సర్కార్. 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీష్ కుమార్. అమాత్యులుగా మరో 26 మంది ప్రమాణ స్వీకారం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.